నేటి కవిత సాహితీ గణానికి సాహిత్యాభివందనాలు. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి అక్షరాల సాన్నిహిత్యం చేసే సాహిత్యాభిమానులందరికీ కూడా గౌరవపూర్వక సుస్వాగతాంజలి తెలియజేస్తున్నాను. కవిశ్రేష్ఠులు నిరంతరం తమ కళాలను కదిలించాలని, చరవాణుల తెరలపై అలలుగా అక్షరాలను కదపాలని సదా ఆకాంక్షించే మన సాహితీవేత్త ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారు. మృదు మధుర మాతృభాష విరితేనెలు చిలుకుతుంటే మురిపెంగా చూడాలని అభిలషించే వారిలో నిత్యం ముందుంటారు వారు. మరి మన గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే సృజనాత్మక యోచనకు తుది మెరుగులు దిద్ది ఎంతో ఓర్పు నేర్పుతో వైవిధ్యభరితమైన అంశాల కూర్పును చేసే నిరంతర భాషా సాహితీ సేవకులు, మన వ్యవస్థాపకులు నెలకు సరిపడా అంశాలను, వైవిధ్యభరితమైన అంశాలను మనకు ముందుగానే సమూహంలో పొందుపరిచే మన వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి సహృదయపూర్వక ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, సాహితీ నందనోద్యానవనం లాంటి మన నేటి కవితలో గురువర్యులు పర్యవేక్షణలో ప్రాతోదయంతో ప్రభాత కిరణంలా ప్రకాశించే పరిపూర్ణ అంశాలు మనలను పలకరిస్తాయి. అలాంటి వైవిధ్యభరితమైన వినూత్నమైన, మన నేత్రాలకు లంగరు వేసి లాగినట్లు స్ఫూర్తి కలిగేలా ఉన్న ఆ అంశాలకు స్వచ్ఛమైన భావాలతో, తేనె తేటల్లాంటి సాటి అయిన అలంకార ప్రయోగాలతో, అంత్యప్రాసల అలరింపులతో ఉద్విగ్నపూరితంగా, ఉత్సాహభరితంగా, మన అమృతోపానమైన అలతి పదాలతో అమ్మ భాషకు పెద్దపీట వేస్తూ కవిశ్రేష్ఠ గణమంతా కూడా చిక్కటి కవితల వెల్లువలను మన యొక్క సమూహంలో ప్రసరింపచేస్తారు. ఆ కవితలను ఆశాంతం ఆద్యాంతం చదివి వాటిలో తమకు నచ్చిన కవితలను ఎంచుకొని వాటికి లోతైన పదజాలంతో, అభినందనాయుత శబ్ద సంపత్తితో, అపురూపమైన భావ సంపదతో అద్వితీయమైన సమీక్ష చేస్తారు కవిశ్రేష్ఠులు. మరి అటువంటి సమీక్షాభినందన సమాహార మాలికే నాకు నచ్చిన కవిత. మొట్టమొదట నాకు నచ్చిన కవిత అంశం యొక్క సమీక్షాభినందన పంపినవారు మన గురువర్యులు. మరి అటువంటి సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు మనకు ఈ వారం కూడా విరివిగానే వచ్చాయి. మరి ఏ విధంగా చూసినట్లయినా కూడా మొట్టమొదట అన్న, తొట్టతొలి అన్న, ప్రప్రథమంగా అన్నా కూడా పదాలు ఏవైనా కానీ ఆచంద్ర తారార్కం క్రమశిక్షణను వెంటబెట్టుకొని ఉండి క్రమమైన పద్ధతిలో నవతరానికి స్ఫూర్తి కలిగేలా నియమ పాలనను అనుసరిస్తూ మనలకు మార్గదర్శనం చేసే మన ఆత్మీయ గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారిది. మరి ఈ వారం మన గురువర్యులకు నచ్చిన కవిత సిగ్నేచర్ అనే అంశానికి గాను కవయిత్రి అరుణా సువర్చల గారు వెలుగు నీడలు అనే శీర్షికతో వ్రాసిన కవిత. మరి వారికి ఆ కవిత ఎందుకు నచ్చిందో వెనువెంటనే మనం చూసేద్దాం. జనవరి 28వ తేదీన సిగ్నేచర్ అంశానికి గాను వెలుగు నీడలు అనే శీర్షికతో కవయిత్రి అరుణా సువర్చల గారు వ్రాసిన కవిత నాకు నచ్చింది. చక్కని భావుకథతో ఆద్యంతం అంశాన్ని కవితామయం చేయడంలో సువర్చల గారు సఫలీకృతులైనారు. ఔచిత్యవంతమైన పదబంధ ప్రయోగం, అభివ్యక్తిలో వైవిధ్యం కవితకు శోభను పెంచాయి. కవిత్వ ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు విషయంలో కవయిత్రి చూపిన శ్రద్ధ అభినందనీయంగా ఉంది. రాత్రి దుప్పటి కప్పుకున్న చీకటి పరదాపై అరుణుడు అందంగా గీసిన అరుణ కిరణాల సంతకం అంటూ కవితను ప్రారంభించిన తీరు చాలా బాగుంది. మనిషి మనసుపై ఆటుపోట్ల అగాధాలతో పాటుగా అందమైన అనుభవాల తాలూకు ముద్రను వేసే సిగ్నేచర్ అంటూ వారు కవితను కొనసాగించారు. ఇంకా వివిధ రకాలైన సంతకాలను గుర్తు చేస్తూ సంద్రపు అలల హోరును,
తరుల్లో గిరుల్లో పారే ఏరుల జరుల్లో ప్రకటింపబడే సిగ్నేచర్లను కూడా ప్రస్తావించారు. ప్రకృతిలో అణువణువుపై పూబోని పుడమిపై చేసినదే కదా పచ్చదనాల సంతకమని చెప్పడం చాలా బాగుంది. ఇంకా సీతాకోక చిలుకల రెక్కలలో విరబూసే కుసుమాలలో ఉభయ సంధ్యలలోని కాంతుల్లో ప్రతిఫలించే సంతకాలను సువర్చల గారు చక్కగా తెలియజెప్పారు. కవయిత్రి అరుణ సువర్చల గారికి, నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ దాస్యం సేనాధిపతి గారు మన గురువర్యులు చక్కని సమీక్ష అభినందనని మనకు పంపారు. మరి చురకత్తుల్లాంటి అరుణ కిరణాలతో రాత్రి దుప్పటి కప్పుకున్న తుషార బిందువులు చేరి పొలోమంటూ భావుకతతో వ్రాసిన సంధ్యకాంతుల ప్రవహించే సంద్రపు అలలలాంటి శోభాయమానమైన సమీక్షను అందజేసిన గురువర్యులకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ మరి అంత చక్కటి సమీక్షాభినందన పొందిన అరుణా సువర్చల గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వారం నాకు నచ్చిన కవితకు వచ్చిన సమీక్షాభినందన దండు ఆంజనేయరాజు గారిది. వారికి చిత్రకవిత అనే అంశానికి గాను వేమూరి వరలక్ష్మి గారు అన్వేషణ అనే శీర్షికతో వ్రాసిన కవిత. నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం నుండి. ముందుగా ఇంత మంచి కార్యక్రమం నాకు నచ్చిన కవిత వేదికను వారం వారం విసుగు లేకుండా పట్టుదలగా ఓర్పుతో నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గురువులు శ్రీ సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వారం నాకు నచ్చిన కవిత చిత్రకవిత అంశానికి గాను వరలక్ష్మి గారు అన్వేషణ అనే శీర్షికతో వ్రాసిన కవిత. కనులను ఆకర్షించే అందం కదులుతుంది మోనాలిసా రూపంలో, కానీ చూసే కనులను బట్టి అందం నిర్వచనం మనిషికి మధ్య మారిపోతుంది అని వరలక్ష్మి గారు ఇంకా భక్తి పేరు చెప్పుకొని భగవంతుణ్ణి కూడా వ్యాపార వస్తువుగా మార్చిన వాళ్ళని చూస్తుంటే నా మనసంతా బాధతో నిండిపోతుంటుందని వారి చిత్ర కవితలో చెప్పడం చాలా బాగా నచ్చింది. పూసలు అమ్ముకోవడం ఆమె వ్యాపారమే అయితే, భక్తితో పుణ్యక్షేత్రాలు దర్శించేటప్పుడు బాహ్యాకర్షణలో పడిపోయి దేవుణ్ణి కూడా దర్శించుకోకుండా ఆమె కోసం అన్వేషించడం మూర్ఖత్వమే కదా అని ఆమె తమ కవితలో వ్రాయడం బాగుంది. భారతావనిలో ధర్మం ఎప్పుడూ ఒకటే. లోకాలన్నిటికీ ఆది దంపతులైన పార్వతి సమేత పరమేశ్వరునితో కలిసిపోయి కనిపించే అమ్మని అందరిలో చూడటమే మన యొక్క సంస్కృతి అంటూ వరలక్ష్మి గారు తమ యొక్క కవితలో భారతీయ సంస్కృతిని వెల్లువల ప్రసరింపచేశారు. మన ప్రయాగ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పటానికి హైందవ వీరులంతా నడుం బిగించాలని కూడా వారి యొక్క కవితలో వివరించారు. ఇంత మంచి కవితను అందించిన వేమూరి వరలక్ష్మి గారికి ధన్యవాదాలంటూ దండు ఆంజనేయరాజు గారు తమ యొక్క చక్కని సమీక్షాభినందనను పంపారు. మరి ఇటువంటి సమకాలీన అంశానికి సమాజ పోకడను అభివ్యక్తీకరిస్తూ కవిత వ్రాసిన వేమూరి వరలక్ష్మి గారికి శుభాభినందనలు. అలాగే బాహ్యాకర్షణలో పడిపోయి భగవంతుని స్మరణ మరుస్తున్నారంటూ వారు వ్రాసిన కవితకి అభినందనను అభివాదనను పంపిన దండు ఆంజనేయరాజు గారికి ధన్యవాద ప్రణతులు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక కవివర్యులు శ్రీ కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిది. వారికి నచ్చిన కవిత సిగ్నేచర్ అనే అంశానికి గాను బత్తిన గీతాకుమారి గారు వ్రాసిన కవిత. వారు వదిలి వెళ్ళు నీదైన వ్యక్తిత్వ పరిమళాన్ని అనే చక్కని శీర్షికతో వ్రాసిన కవిత. నాకు ఈ వారం నచ్చిన కవిత బత్తిన గీతాకుమారి గారి వదిలివెళ్ళు నీదైన వ్యక్తిత్వ పరిమళాన్ని అనే శీర్షికతో సిగ్నేచర్ అనే అంశానికి వ్రాసిన కవిత. శ్రీమతి గీతాకుమారి గారు హాయిని పంచే పరోపకారం, చిగురించే తరువులాగా, పడిలేచే కిరటంలాగా,
వ్యక్తిత్వాన్ని సంతకంలాగా వదిలి వెళ్ళమని కవయిత్రి గారు చాలా బాగా తమ యొక్క కవితలో వివరించి చెప్పారు. మనకంటూ ఒక గుర్తింపు, మనిషితనానికి, గౌరవానికి కొలమానం సిగ్నేచర్ అని వారి యొక్క కవితలో చాలా బాగా అభివర్ణించారు. సంతకం పాదాన్ని గుచ్చే కంటకంలా కాక మనసును ఆహ్లాదపరిచే సుమంలా సుగంధించాలని చక్కటి భావుకత్వ కవిత్వాన్ని వారు తమ యొక్క కవితలో ఆ భావుకతను వారు వివరించారు. నీదైన వ్యక్తిత్వపు సంతకం నామధేయాన్ని 4 గీతలలో విలక్షణంగా లిఖించే ఆ సిగ్నేచర్ మనిషితనం నింపుకున్న నీ మనస్తత్వానికి ప్రతీకే కదా అంటూ సంతకాన్ని చక్కటి రూపంలో వారి యొక్క కవితలో వివరించిన బత్తిన గీతాకుమారి గారికి అభినందనలు అంటూ మనకు కానుకలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు చక్కని సమీక్షాభినందనాయుత అభిప్రాయ మాలికని పంపారు. బత్తిన గీతాకుమారి గారు నీదైన వ్యక్తిత్వపు నామధేయ సంతకాన్ని చేసి మనిషితనం నింపుకోమని చక్కని కవిత వ్రాశారు. మీకు శుభాభినందనలు. అలాగే సందేశాత్మక కవితకు, వీరి యొక్క సందేశాత్మక కవితకు చల్లని సమీరంలా ప్రశంసల జల్లుల సంతకం లాంటి సమీక్షాభినందన పంపిన కానుకలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి ధన్యవాద స్తుతులు. అలాగే ఈ వారం మనకొచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక మన సీనియర్ కవివర్యులు శ్రీ కందుకూరి మనోహర్ గారిది. కందుకూరి మనోహర్ గారికి బత్తిన గీతాకుమారి గారిదే సిగ్నేచర్ అనే అంశానికి గాను వదిలివెళ్ళు నీదైన వ్యక్తిత్వ పరిమళాన్ని అనే శీర్షికతో వ్రాసిన కవిత. శ్రీమతి బత్తిన గీతాకుమారి గారి కవితలో కొందరు తాము వెళ్ళిన ప్రతి చోట లాస్యాన్ని పూయిస్తే అంటూ మొదలుపెట్టి మరికొందరు సంతకం పెట్టి సంతసాన్ని వెదజల్లుతారు అంటారు. సంతకం పెట్టేస్తే పని అయిపోయిందని ఎదుటివారికి ఎంత సంతృప్తిని కలిగిస్తాయో వ్యక్తపరిచే వాక్యాలివి. సంతకం గ్రీష్మ వడగాడ్పులా కాకుండా చల్లని సమీరంలా అంటే అది పరోపకార సంతకంగా ఉండాలంటారు వారి కవితలో. అది చక్కని ఊహ. ఎవరైనా ఇష్టం వచ్చినట్లు కాగితం మీద సంతకం పెడితే విలువ లేని సంతకమని, సరి అయిన ప్రయోజనాన్ని ఎదుటివారిని సంతోషపరిచేదైతే ఆ సంతకం ఎదుటివారికి చల్లని సమీరంలా ఉపయోగపడేదిగా, పరోపకారంగా ఉంటుందని కవితలో చక్కగా చెప్పుకొచ్చారు. చివరన సంతకం కంటకంగా కాకుండా మనసును ఆహ్లాదపరిచే సుమంలా సుగంధిస్తే అది బాగుంటుందని, అదే మనిషితనం నింపుకున్న మానవత్వపు సంతకమని, సంతకం విలువను కవిత్వం జోడించి చాలా చక్కగా విభిన్నమైన పదాలతో చెప్పుకొచ్చారు. మనిషితనమన్న కొత్త పదాన్ని ప్రయోగించి, సంతకానికి సరికొత్త పదాన్ని ప్రయోగించి కవితకు వన్నె తెచ్చారు. బత్తిన గీతాకుమారి గారికి నా తరపు నుంచి ప్రత్యేక శుభాభినందనలు అంటూ ఒక సంతకంపై వచ్చిన మంచి కవిత్వానికి అంతే చిక్కటి సమీక్షాభినందన పంపారు మనకు కందుకూరి మనోహర్ గారు మీకు ప్రత్యేక ధన్యవాద స్తుతులు. అలాగే మనకు ఈ వారం 2 సమీక్షాభినందనలు పొంది విజయాన్ని చేకూర్చుకున్న బత్తిన గీతాకుమారి గారికి ప్రత్యేక శుభాభినందనలు. ఈ వారం నాకు నచ్చిన కవితాంశానికి వచ్చిన మరొక సమీక్షాభినందన మన ప్రియతమ కవయిత్రిమణి గారు, పెద్దలు సాహితీ శ్రేష్ఠులు శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారిది. వారికి నచ్చిన కవిత ముంతాజ్ బేగం గారిది. సిగ్నేచర్ అనే అంశానికి ఓ విలువ ఓ సార్థకత అనే శీర్షికతో వ్రాసిన కవిత. ఈ వారం కవితలన్నీ ఎంతో బాగున్నాయి. అయితే నాకు నచ్చిన కవిత సిగ్నేచర్ అనే అంశానికి శ్రీమతి ఎస్ ముంతాజ్ బేగం గారు ఓ విలువ ఓ సార్థకత అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. శీర్షికలోనే ఒక వ్యక్తి సంతకానికి ఉన్న విలువను, శక్తిని సూచించారు కవయిత్రి. మొట్టమొదటగా సరిహద్దులను పహారా కాస్తూ తన రక్తంతో ఓ సిపాయి చేసే సిగ్నేచర్ మొత్తం దేశ భద్రతను కాపాడుతుందంటూ కవితను ప్రారంభించడం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే దేశభక్తితో సైనికులు చేసే త్యాగాల వల్లే మనమంతా హాయిగా బ్రతుకుతున్నాం.
తరువాత జాతి నిర్మాణం జరిగే పాఠశాలల్లో నల్లబల్లపై శుద్ధముక్కతో గురువు చేసే సిగ్నేచర్ ఎందరి జీవితాలకు వెలుగునిస్తుందని అన్నారు. అన్నదాత రైతన్న పొలంపై చిందించే చెమట చుక్కల సంతకాన్ని గురించి కూడా వారి కవితలో వివరించారు. చివరలో సంతకం పెట్టడం అందరికీ సంతోషమే, అయినా నలుగురి ఆనందం కోసం చేసే సంతకానికే చరిత్రలో శాశ్వతత్వం ఉంటుందంటూ చిరస్మరణీయమైన ముగింపునిచ్చిన కవయిత్రి శ్రీమతి ముంతాజ్ బేగం గారికి శుభాభినందనలు. ఇలా నాకు నచ్చిన కవిత గురించి చెప్పే అవకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని స్నేహపూరిత మధుర కంఠస్వరంతో నిబద్ధతలో నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తమ యొక్క చిక్కటి సమీక్షాభినందనని మనకు ముద్దు వెంకటలక్ష్మి గారు పంపించారు. ముద్దు వెంకటలక్ష్మి గారు, మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. అలాగే మీ యొక్క చక్కని సమీక్షను అందుకున్న ముంతాజ్ బేగం గారికి శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం మనకు వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ సమాహారం మాలికలు. మరి సబ్స్క్రైబర్స్ అంతా కూడా మీ యొక్క చక్కటి సూచనలను, సలహాలను, అభినందనలను, శుభాకాంక్షలను, శుభాభినందనలను, మీ యొక్క సలహాలను అన్నిటినీ కూడా యూట్యూబ్ లింక్, నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మీరు చక్కగా పంపిస్తారని ఆశిస్తూ, అలాగే చక్కటి అలంకార కవితలను, చక్కటి అంత్యప్రాస కవితలు మనకు నేటి కవిత సమూహంలో నెలకు సరిపడా అంశాలకు ముందుగానే వివరించే మన శ్రీదాస్యం లక్ష్మయ్య గారి పర్యవేక్షణలో, అలాగే గురువుగారి పర్యవేక్షణలో కొనసాగబడే ఈ యొక్క నేటి కవిత సమూహంలో వచ్చే కవితలు ఎంత బాగానో అందరినీ కూడా ఆకర్షిస్తున్నాయి. మరి అటువంటి మంచి కవితలను ఎంచుకొని మీ యొక్క సమీక్షాభినందన ప్రతి వారం తప్పకుండా పంపగలరని మరొకసారి సాహిత్యాభిమానులందరికీ విన్నవించుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.